Hi students, so we'll start with the new chapter, that is immune system. 4B, chapter 4B, 4th unit lone B chapter. Okay, so we'll see with immune system. Immunity, what is immunity? To protect, our body is protected by a special system is called immune system. Okay, మన బాడీ అనేది ఒక స్పెషల్ సిస్టమ్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడింది. మనకి ఏ వ్యాధులు వచ్చినా, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటికి అగెయిన్స్ట్గా, వాటికి విరుద్ధంగా మన శరీరంలో ఒక సిస్టమ్ అనేది డెవలప్ అయిందనమాట. ఆ సిస్టమ్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఏమంటాము? ఇమ్యూన్ సిస్టమ్. సో జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బై బర్త్ ఉంటుంది, మనకి బై బర్త్ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ద లైఫ్ టైం పుట్టిన తర్వాత మనకి ఈ లైఫ్ జర్నీలో కూడా మనకి ఇమ్యూనిటీ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో బై బర్త్ వచ్చేటువంటి ఇమ్యూనిటీని మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. బై బర్త్, ఓకే, బై బర్త్ పుట్టుకతో వస్తుంది ఇలాంటి ఇమ్యూనిటీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డ్యూరింగ్ ది లైఫ్ టైం. సో మనం లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది, అవునా? సో డైలీ పుట్టిన తర్వాత మనకి ఎన్నో డిజీజెస్ రావడం జరుగుతాయి. సో అలా డిజీజ్ వచ్చినా కొద్దీ మన బాడీ అనేది ఇమ్యూనిటీని పెంచుకుంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంది. సో ఈ చాప్టర్లో మొత్తం రోగ నిరోధక శక్తి గురించి, అలాగే ఏ కణాలు ఈ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి అనేది చూస్తాం. ఓకే, సో నౌ విల్ సీ అబౌట్ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ బై బర్త్. సో పుట్టుకతో మనకి ఇమ్యూనిటీ వస్తుందని చెప్పాను కదా. సో ఎలా వస్తుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎపిథీలియల్ సెల్స్. సో ఎపిథీలియల్ సెల్స్ అంటే ఏంటి? జనరల్గా ఉపకల కణాలు, అంటే ఉపకల కణజాల కణాలు. ఓకే, సో బాడీ అంతా కూడా ఈ సెల్స్తోనే ఆవరింపబడి ఉంటుంది. ఓకే, మన శరీరం అంతా కూడా ఈ ఉపకల కణజాలంతోనే ఆవరింపబడి ఉంటుంది. ఓకే, బాడీ ఈజ్ కవర్డ్ బై ఎపిథీలియల్ టిష్యూ ఆర్ ఎపిథీలియల్ సెల్స్. అంటే ఏంటి? స్కిన్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్కిన్. సో స్కిన్ అనేది మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేస్తుంది. ఓకే, స్కిన్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో డిఫెన్స్ చూడండి, ఇప్పుడు మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కాపాడుకోవడానికి మనకి ఎవరున్నారు? సోల్జర్స్ ఉన్నారు, రైట్? సో సోల్జర్స్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఎపిథీలియల్ సెల్స్ వచ్చి ఫస్ట్లో, ఇందులో ఎపిథీలియల్ సెల్స్లో వన్ ఆఫ్ ద ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ స్కిన్, చర్మం. సో మనకి చర్మం లేదనుకోండి, ఏమవుతుంది? డైరెక్ట్గా మన బాడీలో ఉన్నటువంటి టిష్యూస్, కణజాలాలు, అవయవాలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతాయి, బయటికి కనిపించేస్తాయి. సో అలా ఏమవుతుంది? ఈజీగా డస్ట్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ అన్ని సూక్ష్మక్రిములు అవన్నీ కూడా మన శరీరం పైన పడిపోయే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా బాడీలోకి ఈజీగా ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో స్కిన్ ఉండడం వల్ల మనకేమవుతుంది? ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వలేవు. సో ఇప్పుడు ఏదైనా ఒక మురికి కానీ ఏదైనా అంటుకుందనుకోండి, అంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేసేటువంటి ఏదైనా డస్ట్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైనా కావచ్చు. సో శరీరం పైన, స్కిన్ పైన పడితే ఏం చేస్తాం? మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం, లేదా ఫేస్ వాష్ చేసుకుంటాం. సో బాడీ క్లీన్ చేసుకుంటాం ఎవ్రీడే. సో అలాంటప్పుడు ఏమైంది? డైలీ క్లీన్ చేసుకునేటప్పుడు మనకి మ్యాక్సిమం ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో అందుకనే స్కిన్ ఈజ్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఓకే, సో డైలీ మనం బాత్ చేస్తాం, అట్లా సేమ్ మనం డైలీ మన హ్యాండ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా చేయడం ద్వారా ఏమవుంది? ఈ స్కిన్ పైన ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, ఏవైనా ఇన్ఫెక్షన్ కాజింగ్ ఏజెంట్స్, ప్యాథోజన్స్ అంటారు. సో ప్యాథోజన్స్ ఏవి ఉన్నా కూడా వాటిని మనము రిమూవ్ చేసుకుంటాం, సో క్లీన్ చేసుకుంటాం. సో అలా మనకి ఫస్ట్ స్కిన్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్ సెల్స్. సో మన బాడీలో సెల్స్ ఉంటాయి, ఫాగోసైటిక్ సెల్స్. సో జనరల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాగోసైట్స్, అంటే వైట్ బ్లడ్ సెల్స్ నేను చెప్పేటప్పుడు చెప్పాను ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని. సో ఫాగోసైట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్, మనం ఈ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్, జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ క్లాసెస్లో ఐ విల్ డిస్క్రైబ్ అబౌట్ ఆల్ దిస్. సో ఫాగోసైట్స్ వచ్చేసి కణభక్షక జీవులు అంటారు. ఓకే,
సో భక్షక జీవులు అంటారు ఫాగోసైట్స్ అంటే. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి ఒక సెల్ పైన కూర్చుంది అనుకోండి, అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, సో ఆ సెల్ ఏం చేస్తుంది, ఓకే ఒక ఫారెన్ పార్టికల్ నా బాడీలోకి వచ్చింది, దీన్ని నేను తిని చంపేయాలి అని అనుకుంటాయి. సో వాటిని అలాంటి సెల్స్ని మనం ఫాగోసైట్స్, ఫాగో అంటే మింగేస్తాయి, మింగేసి చంపేస్తాయి, ఫాగోసైట్స్ అంటారు. న్యాచురల్ కిల్లర్ సెల్స్ కూడా అలాగే పనిచేస్తాయి. అండ్ కాంప్లిమెంట్ సిస్టమ్ ఉంటుంది మన బ్లడ్లో, ప్లాస్మా ప్రోటీన్స్ కాంప్లిమెంట్ సిస్టమ్ని కొన్ని ఇంటర్ఫెరాన్స్, ఇంటర్ల్యూకిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ని విడుదల చేసి మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తాయి, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా. సో మన శరీరం తట్టుకునే శక్తి ఉంటే ఎంతటి ప్రమాదకరమైనటువంటి వైరస్ కావచ్చు, ఎంతటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా కావచ్చు, లేదా ఫంగై కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని మన శరీరం చంపేస్తుంది. మనకి రోగ నిరోధక శక్తి కరెక్ట్గా ఉంటే ఏ వ్యాధి మన జోలికి రాదు. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి మనం. సో ఇప్పుడు చూడండి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని కల్తీ ఫుడ్స్, అన్నీ కల్తీగా ఉన్నటువంటి ఫుడ్సే, అన్నీ కల్తీ. అంటే అన్నిట్లలో మనం ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం కరెక్ట్గా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవట్లేదు మనం. సో అలాంటి ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, మన బాడీ అనేది వీక్ అయిపోతుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోతుంది అనమాట. సో అందుకనే మనకి ఇలాంటి వ్యాధులన్నీ ఈజీగా ప్రబలుతున్నాయి. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి కంటామినేషన్ ద్వారా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ వ్యాధులన్నీ కూడా కలుగుతున్నాయి అన్నమాట. సో మనం ఫస్ట్ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే మనకి ఎలాంటి వ్యాధులు మన జోలికి రావు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఇన్నేట్. బై బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. సో వాటి ద్వారా మనకి ఇమ్యూనిటీ వస్తుందని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. అడాప్టివ్ అంటే ఏంటి, మనము అలవర్చుకున్నటువంటి ఇమ్యూనిటీ అనమాట. సో ఇది డ్యూరింగ్ లైఫ్ టైం, పుట్టిన తర్వాతనే వస్తుంది ఇమ్యూనిటీ. అంటే ఇప్పుడు చూడండి, పుట్టిన తర్వాత మీకు స్మాల్ పాక్స్ వస్తుంది, చికెన్ పాక్స్ వస్తుంది. ఒక్కసారి లైఫ్ టైంలో వచ్చిందంటే మళ్ళీ రాదు. ఎందుకు రాదు అంటే, ఫస్ట్ టైం రావడంతో మన శరీరం గుర్తుపెట్టుకుంటుంది, ఓకే ఇది నాకు వచ్చింది ఆల్రెడీ యాంటీబాడీస్ని, అంటే ప్రతిరక్షకాలను తయారు చేసుకుంటుంది మన బాడీ. సో అలా ప్రతిరక్షకాలను తయారు చేసుకొని ఓకే ఇది మన శరీరంలోనికి ఆల్రెడీ వచ్చింది, దీన్ని గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం వచ్చింది అనుకోండి వెంటనే చంపేస్తుంది. ఆల్రెడీ ప్రతిరక్షకాలు ఉంటాయి కదా, సో దాన్ని చంపేస్తుంది అనమాట. అలా ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది మనకి 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి హ్యూమోరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సెల్ మీడియేటెడ్ పేర్లోనే ఉంది, సెల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ. హ్యూమోరల్ అంటే లిక్విడ్. సో హ్యూమోరల్ అంటే ఏంటి, ఫ్లూయిడ్. మన బాడీలో ఫ్లూయిడ్ ఏంటి, ప్లాస్మా అండ్ బ్లడ్. సో దీనిలోనికి డైరెక్ట్గా మనకి యాంటీబాడీస్ విడుదల అవుతాయి. ఆ యాంటీబాడీస్ ద్వారా ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట. అంటే యాంటీజెన్స్ అంటే ఏంటి, ఫారెన్ పార్టికల్స్. సో మీకు ఈ ఇమ్యూనిటీ కంటే ముందు 2 టర్మ్స్ తెలియాలి, యాంటీబాడీ, యాంటీజెన్ అంటే ప్రతిజనకం, అంటే ఫారెన్ పార్టికల్, డిజీజ్ కాజింగ్ ఆర్గానిజం అనొచ్చు, లేదా ప్యాథోజన్ అనొచ్చు యాంటీజెన్ని. ఓకే, అంటే బాహ్యంగా ఉంటుంది, శరీరంలోనికి రావడం జరుగుతుంది. సో మన శరీరంలోనికి రావడంతో మన శరీరం ఏం చేస్తుంది, ఇది ఫారెన్ పార్టికల్ అని చెప్పేసి గుర్తించి దాన్ని బయటికి బహిష్కరిస్తుంది. సో పంపేస్తుంది అనమాట. సో ఈ ఫారెన్ పార్టికల్ ఏదైతే వ్యాధిని కలుగజేస్తుందో దాన్ని ప్యాథోజన్ అనొచ్చు, డిజీజ్ కాజింగ్ ఆర్గానిజం అనొచ్చు, లేదా ఇంకేదైనా ఇతర టాక్సిక్ మెటీరియల్ అయినా అయి ఉండొచ్చు యాంటీజెన్ అంటే. నెక్స్ట్ యాంటీబాడీ, దీనికి విరుద్ధంగా పనిచేసేది యాంటీబాడీ. ఓకే, సో యాంటీజెన్కి విరుద్ధంగా పనిచేసేది ఎవరు, యాంటీబాడీ. ఓకే, సో ప్రతిరక్షకం అంటారు దీన్ని, ప్రతిజనకం అంటారు. ప్రతిజనకాన్ని చంపేది ఎవరు, ప్రతిరక్షకం. సో ప్రతిరక్షకాలు శరీరంలో ఉన్నాయనుకోండి, ఈ ప్రతిజనకాలని చంపేస్తాయి. ఓకే, శరీరం నుంచి తొలగించేస్తాయి. ఓకే, సో ఈ ప్రతిజనకాలు రకరకాలుగా ఉండొచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా టాక్సిక్ మెటీరియల్ కావచ్చు. ఓకే, సో ఏదైనా, సో అలాంటి వాటిని మనం యాంటీజెన్స్ అంటాం, ప్రతిజనక అంటాం. ఓకే, సో నెక్స్ట్ సెల్ మీడియేటెడ్ వచ్చి సెల్స్ ఉంటాయి, సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అవి టీ లింఫోసైట్స్ అంటాము. టీ లింఫోసైట్స్ అంటే తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్స్ ఒక రకం. సో అలా మనకి టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఉంటాయి. సో ఈ హ్యూమోరల్ ఇమ్యూనిటీలో మనకి బి లింఫోసైట్స్ హెల్ప్ చేస్తాయి, అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో టీ లింఫోసైట్స్ హెల్ప్ చేస్తాయి. సో బి సెల్స్ నుంచి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ టీ సెల్స్ నుంచి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు. ఓకే, కానీ ఇక్కడ మనకి రిసెప్టార్స్ ఉంటాయి, CD4, CD8 రిసెప్టార్స్. సో మెకానిజం వచ్చేటప్పుడు నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. క్లాస్ MSC 1 and 2 క్లాసెస్ ఉంటాయి. ఇవి ఆ సెల్స్ ఏం చేస్తాయి, ఈ వైరస్ ఉందనుకోండి, ఇది ఒక సెల్ అనుకోండి, ఈ సెల్ పైన వైరస్ వచ్చి కూర్చుంది.
సో సెల్ పైన రిసెప్టార్స్ ఉంటాయి, గ్రాహకాలు. ఆ గ్రాహకాల పైన వచ్చి కూర్చుంది అనుకోండి. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఓకే ఈ సెల్ గుర్తిస్తుంది ఇప్పుడు, ఓకే నా శరీరం పైనకి యాంటీజెన్ వచ్చింది అని గుర్తించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సెల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇదేం చేస్తుంది, ఈ సెల్తో పాటు ఈ MHC క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 మాలిక్యూల్స్ దగ్గరికి వెళ్ళి చనిపోతుంది అనమాట. ఓకే, అలా మన సెల్స్ వేరే ఫారెన్ పార్టికల్ని గుర్తించి చంపేస్తాయి అన్నమాట. ఓకే, సో అలా ఇమ్యూనిటీ అనేది మన బాడీలో జరుగుతూ ఉంటుంది. ఓకే, సో క్లియర్గా వన్స్ మోర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ ద పాయింట్స్. అడాప్టివ్ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటి, ఇన్నేట్ అండ్ అడాప్టివ్. ఓకే, నెక్స్ట్ ఇమ్యూనిటీ ఏంటి, టు ప్రొటెక్ట్. మనని మనం కాపాడుకోవడానికి మన శరీరం అనేది ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచుకుంది, దాన్ని మనం ఇమ్యూనిటీ అంటాం ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇది జనరల్గా 2 ఎడ్జ్డ్ స్వార్డ్ లాగా పనిచేస్తుంది. ఓకే, అంటే ఒక కత్తికి 2 వైపులా షార్ప్గా ఉంటుందని 2 ఎడ్జెడ్ స్వార్డ్ అంటాం. సో ఎక్కువగా ఉంటే హామ్ మనకి అంటారు హానిని కలిగిస్తుంది. మనం బ్రతకాలంటే కూడా ఇమ్యూనిటీ ఉండాలి. మనం బ్రతకాలంటే కావాలి, ఎక్కువ అయిపోతే కూడా మనకి ఇది చాలా ప్రమాదకరం. సో ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకవేళ ఇది ఎక్కువైపోయినా ప్రమాదమే, అలా అని ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే కూడా ప్రమాదమే. సో ఇది మనం బ్రతకాలి, నార్మల్గా బ్రతకాలి అంటే నార్మల్ లెవెల్స్లో విడుదలవుతూ ఉండాలి. సో ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. సో ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే తక్కువగా ఉందనుకోండి, ఏమవుతుంది, బాడీ అనేది ఈజీగా ఇన్ఫెక్షన్స్కి, క్యాన్సర్స్కి గురయ్యి చనిపోతుంది అనమాట. ఓకే, రెండర్స్ హ్యూమన్స్ ఈజీ ప్రే. సో ప్రే అంటే ఏంటి, ఏదైతే చంపబడుతుందో దాన్ని మనం ప్రే అంటాం. సో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియన్సీ. డెఫిషియన్సీ అంటే ఏంటి, తక్కువగా ఉండడం. సో ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే తొందరగా హ్యూమన్స్ అంటే ఎవరైనా సరే మానవుడు తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో అంటే ఏదైనా ఈజీగా ఇన్ఫెక్షన్స్కి గురవుతారు. బ్యాక్టీరియల్ కానీ, వైరస్ కానీ, లేకపోతే ఫంగై కానీ. సో అలా డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంది, అలా చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైపర్ సెన్సిటివిటీ. ఇమ్యూనిటీ ఎక్కువైపోతే దాన్ని ఏమంటారు, హైపర్ అంటే ఎక్కువగా ఉంది కాబట్టి హైపర్ సెన్సిటివిటీ. హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. చూడండి, అంటే పువ్వులోని స్మెల్ చూసినా కూడా, అంటే పుప్పొడికి పడదు కొంతమందికి. పుప్పొడి స్మెల్ చూసారనుకోండి ఎలర్జీ అవుతుంది వాళ్ళకి. కొంచెం ఎండలో నిల్చున్నాడు కొంతమందికి ఏమవుతుంది, ఎలర్జీ అవుతుంది. సో స్టింగ్ బైట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని హనీబీస్ ఉన్నాయనుకోండి, హనీబీస్ కరిస్తే ఏమవుతుంది, మనకి అక్కడ దద్దుల్లా వచ్చేస్తాయి. సో హైపర్ సెన్సిటివిటీకి రియాక్షన్స్ అంటారు వీటన్నిటిని కూడా. సో జనరల్గా మనకి నార్మల్గా ఉంటే ఏం కాదు, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఎలర్జీస్ వస్తాయి. ఓకే, సో కొంతమందికి తుమ్ములు వస్తూ ఉంటాయి, డస్ట్ని చూడంగా, డస్ట్ కొంచెం వచ్చినా కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ అనమాట. ఓకే, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటారు. అంటే ఇమ్యూనిటీ ఎక్కువైపోతే ప్రమాదమే, తక్కువైపోయినా ప్రమాదమే. సో నార్మల్గా కంట్రోల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆటో ఇమ్యూనిటీ. ఆటో అంటే ఏంటి, సెల్ఫ్. సో మన బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ని, సెల్స్ని ఒకవేళ ఫారెన్ పార్టికల్గా గుర్తించి చంపేస్తే దాన్ని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. రియాక్షన్ అగేన్స్ట్ వన్స్ ఓన్ టిష్యూ ఆర్ సెల్స్. సో మన బాడీలో ఉన్నటువంటి సెల్స్నే, టిష్యూస్నే ఫారెన్ పార్టికల్గా గుర్తించి చంపేస్తే అలాంటి ఇమ్యూనిటీని మనము ఆటో ఇమ్యూనిటీ అంటాము. ఓకే, సో ఫారెన్ పార్టికల్ ఇప్పుడు ఏమైంది, ఫారెన్ పార్టికల్ లోపలికి వచ్చింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి సెల్స్నే ఒకవేళ గుర్తించి చంపేసింది అనుకోండి, దాన్ని మనం తన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ ఆర్ టిష్యూస్ని గుర్తించి చంపేసింది అనుకోండి, దెన్ అలాంటి వాటిని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో జనరల్గా ఫారెన్ పార్టికల్ని గుర్తించి చంపేయాలి, కానీ ఇక్కడ ఏమైంది, ఆటో ఇమ్యూనిటీలో ఒకవేళ శరీరం తన యొక్క సెల్ని, తన యొక్క కణాన్ని లేదా కణజాలాన్ని గుర్తించి చంపేస్తే, ఫారెన్ పార్టికల్గా గుర్తించి చంపేస్తే దాన్ని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఓకే, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్లో చూసాం మనం, అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పాను. ఏమైంది, నెగిటివ్ బ్లడ్ మదర్ ఉన్నప్పుడు ఫాదర్ పాజిటివ్ బ్లడ్ ఉంటే, బేబీ ఒకవేళ మదర్ గర్భాశయంలో పాజిటివ్ బేబీ ఉంటే మదర్ బ్లడ్ నెగిటివ్ కాబట్టి బేబీ బ్లడ్ పాజిటివ్. సో అలాంటి బేబీ ఫస్ట్ డెలివరీ అయిపోయినాక యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే బేబీ బ్లడ్ మదర్ బ్లడ్తో కలిసిపోవడం ద్వారా యాంటీబాడీస్ విడుదలవుతాయని చెప్పాను. సో యాంటీబాడీస్ ఏం చేస్తాయి, సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీని చంపేస్తాయి. అంటే బేబీ తన బాడీలోనే పెరగాలి,
కానీ అక్కడ ఏమైపోయింది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి ఫారెన్ పార్టికల్ అనుకొని బేబీని చంపేయడం జరుగుతుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో అలాంటి రియాక్షన్స్ని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఓకే, అలాంటివి రేర్ కండిషన్స్. కాకపోతే సో అంటే ఎప్పుడైతే బ్లడ్ గ్రూప్స్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆటో ఇమ్యూనిటీ. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ది టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ డీప్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని చెప్పాను. న్యాచురల్ ఆర్ నేటివ్. న్యాచురల్గా వస్తుంది ఇమ్యూనిటీ అని చెప్పాను, పుట్టుకతోనే వస్తుంది, బై బర్త్ వస్తుందని చెప్పాను. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ప్రజెంట్ బిఫోర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ మన శరీరంలోకి ఎంటర్ కాకముందే పుట్టుకతోనే ఈ ఇమ్యూనిటీ మనకి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేస్తుంది అండ్ నాట్ స్పెసిఫిక్. ఓకే, అంటే ఒక బ్యాక్టీరియా వైరస్ వస్తేనే విడుదలవుతుంది ఇమ్యూనిటీ అనేది కాదు. ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేవి అలాంటి అప్పుడే వస్తాయని ఏం ఉండదు. సో నాన్ స్పెసిఫిక్ అలా ఉంటుంది అనమాట. కానీ అడాప్టివ్ ఇమ్యూనిటీ వచ్చేసి స్పెసిఫిక్గా ఉంటుంది. ఓకే, ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయింది అనుకోండి, ఆ బ్యాక్టీరియాకి విరుద్ధంగానే విడుదలవుతుంది. ఓకే, సో స్టిమ్యులేటెడ్ బై మైక్రోబ్స్. ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజం శరీరంలోనికి ఎంటర్ అవుతాయో అప్పుడే ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది అనమాట. ఇది స్పెసిఫిక్ అండ్ అక్వైర్డ్. డ్యూరింగ్ ద లైఫ్ టైం ఈ ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి దీన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ అని అంటారు. సో లైఫ్ టైం, పుట్టిన తర్వాత ఈ లైఫ్ టైం మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. ఓకే, సో లైఫ్ టైంలో వచ్చేటువంటి ఇమ్యూనిటీని మనం అక్వైర్డ్ ఆర్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. స్పెసిఫిక్ అని ఎందుకన్నారు, ఏ ఒక్క మైక్రో ఆర్గానిజం వస్తే దానికి విరుద్ధంగానే మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, వాటికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్. యాక్చువల్గా మనకి జలుబు అనేది నార్మల్గా వైరసెస్ వల్లనే వస్తుంది. నార్మల్ జలుబు కూడా వైరస్ వల్లనే వస్తుంది, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వస్తుంది. అది కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. సో ఇక్కడ ఇదేమైపోయిందంటే కోవిడ్ వైరస్ వచ్చేసి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఒక పర్సన్ టు పర్సన్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సిమ్టమ్స్ ఉంటేనే స్ప్రెడ్ అవుతుంది, అది కూడా సిమ్టమ్స్ లేకపోతే స్ప్రెడ్ అనేది ఉండదు మళ్ళీ. సో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మన ఏం కాదు, వీ క్యాన్ ఓవర్కమ్ దిస్ కోవిడ్ వైరస్. ఓకే, సో ప్లీజ్ బీ కాషియస్ అబౌట్ దిస్ కోవిడ్ వైరస్. ఓకే, సో వీటికి ఏంటంటే కొంచెం భయపడితే మనము ఫుల్ భయపడాల్సి వస్తుంది అండ్ వ్యాధికి గురైపోయిన తర్వాత టెన్షన్ పడుద్దు మెయిన్గా. ఓకే, సో చూడండి, అంటే సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మన బాడీ వాటి విరుద్ధంగా కొన్ని చర్యలు జరుపుకుంటుంది, అందుకే మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈ సర్ది రాగానే మనకు కోల్డ్ అవుతుంది. కోల్డ్ అవ్వగానే అంటే మన బాడీ గుర్తించి ఓకే మీ బాడీకి సంథింగ్ అయింది అనగానే మనం వాటికి విరుద్ధంగా ఏం చేస్తాం, యాంటీబాడీస్ తీసుకుంటాం, అంటే మెడిసిన్ తీసుకుంటాం. మన బాడీలో యాంటీబాడీస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతాయి న్యాచురల్గా, కానీ అవి సరిపోకపోతే మనం అడిషనల్గా యాంటీబాడీస్ తీసుకుంటాం. అలా అని చెప్పేసి ప్రతి చిన్న వ్యాధికి మనము యాంటీబాడీస్ వాడడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఏదైతే అతిగా ఉందనుకోండి, అతిగా ఉంటేనే మనం మెడిసిన్స్ వాడాలి. చిన్న వాటికి తుమ్మితే తగ్గితే మనం అస్సలు వాడద్దు. సో యాంటీబాడీస్ మన శరీరం ఆల్రెడీ డెవలప్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ శరీరం డెవలప్ చేసుకోకపోతే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అట్లీస్ట్ 1 వీక్ మనం సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ 1 వీక్ మనం సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసినా కూడా తగ్గకపోతే దెన్ వీ హ్యావ్ టు గో టు హాస్పిటల్. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఏం చేస్తున్నారంటే ఏ చిన్న ప్రాబ్లం రాగానే ఫస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో 1 వీక్ మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, వాటికి విరుద్ధంగా మనం చిన్న ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి చేసుకోవాలి. ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. రెగ్యులర్గా యాంటీబాడీస్ వాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారు, యాంటీబయాటిక్స్ చాలా ఇస్తున్నారు. అది కూడా కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఇలాంటి కొత్త వైరస్లు వచ్చినప్పుడు మన శరీరం తట్టుకోలేదు. ప్రతి ఒక్కదానికి వ్యాక్సిన్ అండ్ యాంటీబయాటిక్స్ ఇస్తే మన శరీరం తట్టుకోలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, యుఎస్ఏ అండ్ రష్యా ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మ్యాక్సిమం అక్కడ పీపుల్ అందరూ కూడా వ్యాక్సిన్స్ పైన డిపెండ్ అవుతారు. సో బాడీ అనేది ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే కంటే ముందే వాళ్ళు వ్యాక్సిన్ వేసేసుకుంటే కొత్త వైరస్లే అటాక్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇండియాలో రేట్ తక్కువ ఉంది, ఎందుకంటే డిజీజ్ రేట్ తక్కువ ఉంది. ఎందుకు అంటే మన బాడీ మనం ఎక్కువ వ్యాక్సిన్స్కి అలవాటు అవ్వలేదు. కొన్ని లిమిటెడ్ వ్యాక్సిన్స్ మాత్రమే వేసుకుంటాము అండ్ అవి లిమిటెడ్ వ్యాక్సిన్స్ కూడా అత్యవసర పరిస్థితుల్లోనే వేసుకుంటాము, లేదంటే మ్యాక్సిమం మనము అవాయిడ్ చేస్తాం. సో అందుకనే అలా అని చెప్పేసి అదేదో అక్కడ ఇది అని అలా ఏం లేదు. బట్ ఏంటంటే కంపారిజన్ చేసుకుంటే
సో మన ఇమ్యూనిటీ అనేది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వీటి వల్ల కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫైన్. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ అడాప్టివ్ ఇమ్యూనిటీ వచ్చి స్పెసిఫిక్ ఒక మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయింది అనుకోండి, దానికి విరుద్ధంగానే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఇన్ఫెక్షన్ రాగానే ఈ ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో హియర్ మోర్ స్పెసిఫిక్ జనరేట్స్ మెమరీ. చెప్పాను కదా మెమరీని జనరేట్ చేస్తుందని చెప్పేసి. అంటే ఒక్కసారి ఒక బ్యాక్టీరియా మన శరీరంలోనికి వచ్చిందనుకోండి, ఆర్ వైరస్ ఏదైనా మన శరీరంలోకి ఎంటర్ అయిందనుకోండి, ఆ ఎంటర్ అయినటువంటి బ్యాక్టీరియాని గుర్తించి చంపుతుంది ఎవరు? ఈ ఇమ్యూన్ సిస్టమ్. కానీ ఒక్కసారి గుర్తించి చంపేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ సేమ్ బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, సేమ్ బ్యాక్టీరియా వస్తే ఓకే ఇది ఆల్రెడీ మన శరీరంలోనికి వచ్చింది అని గుర్తుపెట్టుకుంటుంది. జనరేట్స్ మెమరీ. ఓకే, గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అందుకే దీన్ని పవర్ఫుల్ అని అంటారు. ఓకే. సో జనరల్గా మనకి ప్రైమరీ రెస్పాన్సెస్ అండ్ సెకండరీ రెస్పాన్సెస్ ఉంటాయి. సో యాంటీబాడీస్ ద్వారా రిలీజ్ అవుతుంటాయి. బీ సెల్స్ టీ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఫైన్. సో ఇక్కడ మనకి బీ సెల్స్ అండ్ టీ సెల్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో in the next class I will discuss about all the different types of innate immunity and adaptive immunities. Okay, B cells, T cells గురించి, అలాగే ఎపిథీలియల్ టిష్యూ, ఫాగోసైట్స్, మోనోసైట్స్, న్యాచురల్ సెల్స్, వీటన్నిటి గురించి I will discuss in the next class. So just keep in your mind that immunity is very important for fighting against the ఇన్ఫెక్షన్స్. ఓకే, ఏవైనా ఇన్ఫెక్షన్స్ మన శరీరంలోనికి వచ్చాయనుకోండి, ఇన్ఫెక్షన్ అంటేనే ఏదైనా బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం అయి ఉండొచ్చు. ఓకే. సో ప్రోటోజోవన్స్ లాస్ట్ క్లాస్లో చదివాము, ఫస్ట్ ఇయర్లో మీరు చదివారు. ప్రోటోజోవన్స్ ఏంటి? పారమీషియం, యూగ్లిన్, అమీబా, వీటి వల్ల కూడా మనకి డిజీజ్ వస్తున్నాయి. ఎంటమీబిక్ హిస్టలైటిస్ కానీ అలా ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా కూడా వస్తున్నాయి. మలేరియల్ ఫీవర్ వస్తుంది. సో వాటికి అగేన్స్ట్గా మన బాడీ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది. ఓకే. సో విల్ సీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్. Okay, so this is about the introduction of immune system, that is immunology. Fine, thank you.